హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. ఆన్లైన్ గేమ్స్ కు బానిసై ఎన్ఎఫ్సి అంటే న్యూక్లియర్ ఫ్లూయిడ్ కాంప్లెక్స్ ఎంప్లాయీ సూసైడ్ చేసుకున్న ఘటన కుషాయిగూడ పిఎస్ పరిధిలో జరిగింది. ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వరద శివ సిటీకి వచ్చి ఈసీఐఎల్లోని డిఈఏ కాలనీలో ఉంటూ ఎన్ఎఫ్సిలో జాబ్ చేస్తున్నాడు. కొన్నేళ్ల కిందట అతడికి గద్వాల జిల్లాకు చెందిన మహంకాళి ప్రభాతతో పెళ్ళైంది. వీరికి ఏడాదిన్నర బాబు వేదాంశ్ కూడా ఉన్నాడు. శివ ఆన్లైన్ గేమ్స్కు బానిసై బెట్టింగ్లు పెట్టి అప్పుల పాలైపోయాడు. ప్రభాత పేరెంట్స్ ఆ అప్పులను తీర్చి ఆన్లైన్ గేమ్స్ మానుకోవాలని శివకు తెలియజేశారు కూడా. అయినప్పటికీ శివ మళ్ళీ ఆన్లైన్ గేమ్స్ ఆడడం మొదలుపెట్టేశాడు. ప్రభాత కొన్ని రోజులుగా పంటి నొప్పితో బాధపడుతూ ఉండడంతో ఈ నెల 4న ఆమెతో పాటు బాబు వేదాంశ్ను గద్వాల్లోని పుట్టింటి దగ్గర వదిలిపెట్టిన శివ రాత్రి డిఏ కాలనీలోని ఇంటికి వచ్చేశాడు. మంగళవారం రాత్రి బెడ్రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. బుధవారం ఉదయం కాలనీ సెక్యూరిటీ గార్డ్ కమలయ్య వచ్చి ఎన్నిసార్లు డోర్ కొట్టినా రెస్పాండ్ కాలేదు. డోర్ పగలగొట్టిన కమలయ్య లోపలికి వెళ్లి చూసేసరికి శివ ఉరేసుకొని కనిపించాడు. శివ భార్య ప్రభాతకు, కుటుంబ సభ్యులకు, పోలీసులకు కాలనీ వాసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ గుర్తించి సీజ్ చేశారు. సారీ వేదాంశ్, నీకోసం ఏమీ చేయలేకపోతున్నా, నా బ్రెయిన్ కంట్రోల్ చేయలేకపోతున్నా, నా చావుకు నేనే కారణం, సారీ టు ఆల్, నా ముందు వేరే దారులు లేవు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని సూసైడ్ నోట్లో ఉందని పోలీసులు తెలియజేస్తున్నారు. సో కేసు ఫైల్ చేసిన పోలీసులు అయితే దర్యాప్తు స్టార్ట్ చేశారు.